ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు బీసీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వేదికగా చేసుకొని ఢిల్లీలో ధర్నా చేయడం అనేది జరిగింది. దీనికి కేవలం బీజేపీ వాళ్ళే అడ్డుపడుతున్నారని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు బీజేపీని నమ్మాలా, బీఆర్ఎస్ని నమ్మాలా, కాంగ్రెస్ని నమ్మాలంటారు? ముఖ్యంగా తెలంగాణ తొలి వేదికకు ధన్యవాదాలండి. నన్ను ఎస్పెషల్లీ బీసీ ఇష్యూస్ పైన మాట్లాడమని అడిగినందుకు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అనేది పెద్ద డ్రామా అండి. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏం చెప్పారండి 2023 అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లు మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే 6 నెలల లోపల క్యాస్ట్ సెన్సస్ చేసి చట్ట ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్ పోతా అన్నాడు. ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటిపోతా ఉంది. మరి నీకు ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా సిస్టమ్ ఎట్లుంటుంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని? బీజేపీ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద నెట్టడం ఏంటి అసలు? అంటే దానికి ఏంది, ఈ బీసీ ఇష్యూస్ పైన రాజకీయం చేయాలి, దాన్ని ఆయన క్రెడిట్గా మలుచుకోవాలనే ఒక ఉద్దేశం తప్ప ఆయనకు బీసీలకు న్యాయం చేయాలనేటటువంటి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆయనకు బీసీలకు రిజర్వేషన్ ఉద్దేశం కూడా అసలే లేదు. నేను ఏమంటున్నా బ్రదర్, ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఎప్పుడు తీసుకొచ్చాడు ఆర్డినెన్స్? ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించుకొని రాష్ట్రపతి దగ్గరకు పంపిండు. ఎట్లా పంపిండు? 31C కింద పంపిండు. 31C అంటే ఏంది ఒకసారి, అంటే మీరు దానిపైన అవగాహన కలగాలి కాబట్టి చెప్తా ఉన్నా. 31C కింద బిల్లు పంపడం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నదాన్ని, అంటే ఆల్రెడీ నడుస్తున్న దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా అట్లే కంటిన్యూ చేయండి అని అడగడమే 31C కింద రాష్ట్రపతిని అడగడం. మరి నువ్వు 42% బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంటే చేయకపోతివి. నువ్వు పంపిన విధానమే కరెక్ట్గా లేదు. నువ్వు బీసీలకు నువ్వు చేస్తావంటే మేము ఎట్లా నమ్ముతాం? అది అక్కడ పెండింగ్ అయిపోయింది. అరే నేను ఏమంటున్నా బ్రదర్, కామన్ మ్యాన్ కు ఇవన్నీ తెలియదు. అదేదో బీసీల కోసం రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాడని ఒక షో కనిపించాలి పబ్లిక్ కి. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆయన చేస్తలేడు ఈ రోజు. ఇంకో మాట చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క ఛానల్ తరఫున రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక సంస్థలు, 42% స్థానిక సంస్థలు మాట లేస్తే పొద్దుగాల దాని మీద రాజకీయం చేస్తున్నాడు కదా. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగానే ఆయనకు లీడర్షిప్ పరంగా ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనేటటువంటి బలమైన దృఢ సంకల్పం రేవంత్ రెడ్డి గారికి ఉంటే, రేవంత్ రెడ్డి గారు మన కార్పొరేషన్ చైర్మన్ వేసిందండి. మరి ఎన్ని బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిండు మీరు చెప్పాలి? 42% ఇచ్చిండా? మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు అలాట్ చేస్తారని మాట చెప్పిండు. ఇప్పటికి 2 బడ్జెట్లు ఆయన చేయడం జరిగింది. మరి ఈ 2 బడ్జెట్లు మొత్తం కలిస్తే కూడా 10,000 కోట్లు అలాట్ చేయలేదు. సో మరి ఇప్పుడు బీసీలకు ఏంది న్యాయం జరగాలంటే? ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తారనే మాట చెప్పిండు. గవర్నమెంట్ బీసీలకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది. రేపు కూడా 33 బ్రదర్ ఏం జరిగిందంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23%కి ఎట్లా వచ్చిందంటే, కేసీఆర్ గారు 2013 లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఎలక్షన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము, నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం 50% క్యాప్ లిమిట్ దాటొద్దు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి అనుకూలంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించి బీసీల రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పర్సంటేజ్ మేము పెంచుతున్నాం కాబట్టి మీరు దాన్ని అలో చేయండి అని చెప్పేసి నా బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది ఎలక్షన్లో, మీరు ఆ యొక్క సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేకపోతే మేము క్యాన్సల్ చేయాలన్నా, మేము క్యాన్సల్ చేస్తే గవర్నమెంట్ బదనాం అయింది అనమాట. అంటే కేసీఆర్ గారు ఆ రోజు విత్డ్రా చేసుకొని ఆ రోజు దాదాపుగా లోకల్ బడీలలో 60% ఇచ్చిండు రిజర్వేషన్. మీరు ఒకసారి డాటా తీయండి, మనం మాట్లాడుకోవడం కాదు. 2018లో 19లో గెలిచినటువంటి లోకల్ బడీస్లో ఎంత శాతం బీసీలు ఉన్నారంటే దాదాపు 60% ఉన్నారండి బీసీలు. కేసీఆర్ గారు చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన మనసున్న కాబట్టి చేసిండు. ఇవ్వడమే కాదు గెలిపించుకున్నాడు ఈరోజు. మరి రేవంత్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి లేదు. 42% గవర్నమెంట్ కాంట్రాక్టులు బీసీలకు ఇస్తా అని చెప్పిండు. ఎన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని జీవోలు తెచ్చిండు మాకు బయట పెట్టాలి. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు 90,000 కోట్ల పైచలకు ఈరోజు కాంట్రాక్టులు టెండర్లు పిలిచారు. మరి ఎన్ని టెండర్లు ఎక్కడెక్కడ బీసీలకు అవకాశం ఇచ్చారు అనేది మీరు చెప్పాలి. అంటే దీని అన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బీసీల ఓటు బ్యాంక్ కోసం ఎలక్షన్లో వాగ్దానం చేసిండు, అధికారంలోకి వచ్చిండు, అదృష్టం కొద్ది ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత రేపు లోకల్ బడిలో కూడా లబ్ధి పొందడం కోసం బీసీలకు ఏదో నేను చేసినా
కానీ వీళ్ళందరూ అడ్డుకున్నారని చెప్పేసి ఒక సింపతి కొట్టడం కోసం ఆయన ఆడ పోయి డ్రామాలు చేస్తా ఉన్నాడు. నిజంగా ఆయన బీసీలకు న్యాయం చేయాలనుకుంటే నేను ఇప్పుడు ఇంతవరకు ఏవైతే చెప్పినో బడ్జెట్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. బడ్జెట్ ఇవ్వచ్చు. బీసీ సప్లాన్ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. ఎంబీసీలకు కూడా మినిస్టర్ ఇస్తున్నాడు. మీరు ఒకసారి ఎవరు ఎంత వాళ్ళ వాటి అంటున్నారు కదా. ఈరోజు తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలు ఎంతమంది ఉన్నారండి? ముగ్గురు ఉన్నారు. ఎంతమంది రావాలంటే 7 మంది ఉండాలా బీసీలు. లేరు గదా! అంటే దీని అన్ని బట్టి రాజకీయం తప్ప రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేయలేడు. చెయ్యడు. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది మా ఊరిది. మాది పక్కపక్క గ్రామాలే కాబట్టి మేము పక్కపక్కల విలేజ్ కాబట్టి ఆళ్ళ యొక్క పెరిగినటువంటి నేపథ్యం అంతా మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. బీసీలు ఆయనకి ఇప్పుడు చేయడు, ఎప్పుడు చేయడు. బీసీ సమాజం రేవంత్ రెడ్డి గారిని నమ్మొద్దు.